హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్వీట్ కార్న్ వడలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వడలు క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ స్వీట్ కార్న్ వడలను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా 2 స్వీట్ కార్న్స్ తీసుకొని గింజలు సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ప్లేస్లో నార్మల్ కార్న్ అయినా తీసుకోవచ్చు. ఇవి 2 కప్పుల దాకా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినట్లుగా 4 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లాన్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మూత పెట్టి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో స్వీట్ కార్న్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకుండా ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేస్తే స్వీట్ కార్న్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగిలిన కార్న్ని కూడా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను కారం, అరచెక్క నిమ్మకాయ రసాన్ని పిండుకొని వేసుకోవాలి. నిమ్మ రసం ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు. అన్నీ వేసుకున్నాక ఒక్కసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోవాలి. బియ్యపిండి కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యపిండిని కన్సిస్టెన్సీని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి కొంచెం పలుచగా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి లేదా శనగపిండిని వేసుకొని కలుపుకోవచ్చు. స్వీట్ కార్న్ని ఎక్కువగా గ్రైండ్ చేస్తే పిండి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇలా చేతితో తీసుకొని వడ షేప్లో చేస్తే వడ షేప్ రావాలి. వడ షేప్ రాకపోతే ఇంకొంచెం బియ్యపిండిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా వేడవ్వనివ్వాలి. ఈలోగా వడలను ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెంచి పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా చేతిలో వడలాగా చేసుకొని రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. మరీ పలుచగా చేసుకోకుండా మీడియం థిక్నెస్లో ఉండేలాగా చేసుకొని రౌండ్ షేప్లో వచ్చేలా చేసుకొని బాగా వేడైన ఆయిల్లో స్లోగా వేసుకోవాలి. ఇలానే వడలను చేస్తూ ఆయిల్కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా వడల్లా చేసి ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ వడలను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అంతేనండి, స్వీట్ కార్న్ వడలు రెడీ. వీటిని ఇలా డైరెక్ట్గా అయినా తినవచ్చు, లేదా ఏదైనా చట్నీతో కానీ టొమాటో కెచప్తో కానీ తింటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. పప్పులు నానబెట్టే పని లేకుండా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటాయి. ఈ వడలను మీరు కూడా చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.